సో ఈరోజు మనం సెంటర్ ఆఫ్ మాస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేసిపోతున్నాం. దానిలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏ మ్యాన్ ఆఫ్ మాస్ స్మాల్ m మూవ్స్ ఆన్ ఏ ప్లాంక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M with a constant velocity u with respect to Planck. Right. Number 1 question అడుగుతుంటే if the Planck rests on a smooth horizontal surface, determine the velocity of the Planck. Determine the velocity of the Planck. అంటే ఇనీషియల్లీ ప్లాంక్ ఎలా ఉందంటే రెస్ట్లో ఉంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇఫ్ ద మ్యాన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ L విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్, ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇది మనం కనుక్కోవాల్సింది, డిస్టెన్స్ ట్రావెల్ బై ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. తర్వాత ఇంకోటి ఏం కనుక్కోవాలి, వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్, డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. రైట్. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ సిస్టమ్. ఈ మ్యాన్ తర్వాత ప్లాట్ఫామ్ ఈ రెండు కలిపి మనం ఒక సిస్టమ్ అనుకుందాం. ఈ మనిషి ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు, ప్లాంక్ మీద నడుస్తున్నప్పుడు హీ అప్లై ఫోర్స్ ఆన్ ద ప్లాంక్ అండ్ ప్లాంక్ ఆల్సో అప్లై ఫోర్స్ ఆన్ ద మ్యాన్. దీస్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ ఏంటి? ఇంటర్నల్ ఫోర్సెస్. సో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 0. నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ 0. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం అప్లై చేయొచ్చు అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేయొచ్చు. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 కాబట్టి మనకి దెర్ ఈజ్ నో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, VCM ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇనీషియల్లీ ప్లాట్ఫాము తర్వాత సిస్టమ్ రెస్ట్లో ఉంది, అంటే ఇనీషియల్ మొమెంటమ్ ఈజ్ 0. ఓకేనా? సో మనకి ఫైనల్ మొమెంటం కూడా ఏం కావాలంటే 0 కావాలి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ఎప్పుడైతే ఈ మనిషి ఈ విధంగా ప్లాంక్ మీద నడుచుకుంటూ ముందుకెళ్ళాడో మనకి మూమెంటం మారకుండా ఉండటం కోసం ప్లాంక్ అనేది బ్యాక్ సైడ్ కదులుతుంది. ఆ ప్లాంక్ అనేది బ్యాక్ సైడ్ కదులుతుంది. ఆ బ్యాక్ సైడ్ కదిలే వెలాసిటీ మనం కనుక్కోవాలి. రైట్. PI ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్ హియర్, PF. సో ఇనీషియల్ మూమెంటం ఏమవుతుంది? 0. ఫైనల్ మూమెంటం అంటే మాస్ ఆఫ్ ద మ్యాన్ అంటే స్మాల్ m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ప్లస్ మాస్ ఆఫ్ ద ప్లాంక్ క్యాపిటల్ M అనుకుందాం. వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లాంక్ అనేది వెనకపోతుంది, ఇట్లా ఇరువైపోతుంది. సో ఇది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కోవాలి. సో వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ మూవ్స్ ఆన్ ఏ ప్లాంక్ ఆఫ్ మాస్ M విత్ కాన్స్టెంట్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంతే కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్. ఇలా రాసుకోవచ్చు. అంటే VM మైనస్ VP ప్లస్ VP క్యాన్సిల్ అవుతుంది, VM వస్తుంది. ఇక్కడ VM అన్నా కూడా విత్ రెస్పెక్ట్ టు గ్రౌండే, ఏమి చెప్పకపోతే అక్కడ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకోవాలి. అంటే యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్. రైట్. ఇక్కడ మనకి చూడండి VMG ఈజ్ ఈక్వల్ టు
వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లంలో యూ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ అన్నా వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్న ఒకటే. ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని. రైట్, ఇది మనకి ఈక్వేషన్ 1, ఇది మనకి ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ 2 in 1 ఏమైతే చెప్పండి ఇక్కడ. సో m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే u ప్లస్ v వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ క్యాపిటల్ M ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ 0. రైట్, దీన్ని మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్మాల్ m ఇంటూ u ప్లస్ స్మాల్ m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ క్యాపిటల్ M ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ 0. సో ఇది mu నాట్ తీసుకోండి. ఏమైతే చూడండి, mu నాట్ తీసిపోతే మనకి ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కామన్ చేస్తాం. కామన్ చేస్తే ఏమవుతుందంటే క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m అయింది. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మైనస్ mu. సో ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ mu డివైడెడ్ బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. చూసారు ఇక్కడ మనకి అంటే గ్రౌండ్ మీద గ్రౌండ్ నుంచి ఒక అబ్జర్వర్ చూసినప్పుడు వాడికి ఎలా అనిపిస్తుందంటే ప్లాంక్ అనేది వెనక బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కదిలినట్టు అనిపిస్తుంది. అందుకోసం అది నెగిటివ్ వచ్చింది ఇక్కడ. అంటే మనిషి అనేవాడు ముందుకు పోతే, మనిషి యొక్క మూమెంటం ముందుకుంటే ఏంటి మనకి ప్లాంక్ యొక్క మూమెంటం బ్యాక్వర్డ్ ఉంది. ఎందుకు? మూమెంటం కన్జర్వ్ అవటం కోసం, వెలాసిటీ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ అనేది మారకుండా ఉండటం కోసం. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ బిట్టు, వాడు అడిగిన బిట్టుకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రెండో బిట్టు ఏంటంటే ఇఫ్ ద మ్యాన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ L with respect to plank, find the distance traveled by the plank with respect to ground. సేమ్ ఇదే ప్రాబ్లం ఇది, కాకపోతే ఇదేంటంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనకేం అడిగాడంటే డిస్ప్లేస్మెంట్ అడిగాడు. సేమ్ దీన్ని చూసుకుంటే మనం వేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఇంటర్నల్ ఫోర్సెస్. ఇప్పుడు మనిషి ప్లాంక్ మీద నడుచుకుంటూ వెళ్ళాడు అంటే ద మ్యాన్ అప్లై ఫోర్స్ ఆన్ ద ప్లాంక్. ఓకే, ప్లాంక్ ఆల్సో అప్లై ఫోర్స్ ఆన్ ద మ్యాన్. దీస్ ఆర్ ద ఇంటర్నల్ ఫోర్సెస్. ఈ రెండు కలిపి సిస్టమ్ ఇది. దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. సో దట్ VCM 0, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0. ఓకేనా? దాని పొజిషన్ కూడా 0, దాని డిస్ప్లేస్మెంట్ కూడా 0. ఓకే, రైట్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ కూడా మనం సేమ్ ఇదే ఫార్ములా వేస్తాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే మనకి తెలుసుగా ఏంటంటే XCM ఈజ్ ఈక్వల్ టు మనకేంటి ఫార్ములా ఏంటి M1 ఓకేనా x1 ప్లస్ M2 x2 డివైడెడ్ బై M1 ప్లస్ M2. ఇది మనకి అందరికీ బాగా తెలిసిన ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీన్ని ఇదే ఫార్ములా మనం ఏం రాస్తామంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు. M1 ప్లస్ M2 ఇంటూ dxCM డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు M1 dx1 ప్లస్ M2 dx2. అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ ప్లస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అది ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ 0 ఉండదు. సో ఎందుకంటే కారణం ఏంటంటే ఇంటర్నల్ ఫోర్సెస్గా, కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం యాక్ట్ కాలేదుగా. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే M1 అంటే ఏంటి? M1 అంటే మనకి ఇక్కడ మీరు చూడండి మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ
dx1 అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ m2 అంటే ఏంటి మాస్ ఆఫ్ ద ప్లాంక్ అంటే క్యాపిటల్ M. dx2 అంటే ఏంటి dx2 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇది ఫైనల్ మొమెంటం, ఇది ఇనిషియల్ మొమెంటం. సో కాబట్టి ఇక్కడ మనకి పిఐ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్గా సో కాబట్టి మనకి ఏమవుతుందంటే సో m ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఓకేనా, ప్లస్ క్యాపిటల్ M ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి రిలేటివ్ మోషన్ ప్రకారం ఇట్లా రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ ప్లస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్. అక్కడ మనం ఇక్కడ చూడండి, నేనేం రాయలేదు అంటే దాని అదేంటి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్గా ట్రీట్ చేసుకోవాలి మీరు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, రైట్. సో SMG ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ అంటే దాని అర్థం ఏంటంటే ప్లాంక్ మీద ఎవడైనా అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఈయన చూసినప్పుడు వీడు ఎంత దూరం నడిచాడని చెప్తాడంటే L. అందుకోసం ఇక్కడ చూడండి, ఇఫ్ ద మ్యాన్ ట్రావెల్స్ ఎట్ డిస్టెన్స్ L విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్, ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇఫ్ ద మ్యాన్ ట్రావెల్స్ ఎట్ డిస్టెన్స్ L విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే L ప్లస్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అంటే SPG అన్న SP అన్న ఒకటే, ఓకే. సో ఇప్పుడు మనం ఇది ఈక్వేషన్ మనం అనుకుందాం అంటే దీన్ని తీసుకెళ్ళి దీన్ని సపరేషన్ చేద్దాం. ఎంత అవుతుంది చేద్దాం, స్మాల్ m ఇంటూ SMG అంటే ఎంత అవుతుంది L ప్లస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ m ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. సో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసినప్పుడు నీకు ఏమవుతుంది ఇక్కడ, సో m ఇంటూ L ప్లస్ m ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ క్యాపిటల్ M ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే m ఇంటూ L ప్లస్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కామన్ తీయచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం కనుక్కోమన్నాడు, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కనుక్కోమన్నాడుగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, SPG ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీసుకోండి మైనస్ ML డివైడెడ్ బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. అంటే మనిషి ముందుకు నడిచాడు అనుకోండి, మూమెంటం మారకుండా కాన్స్టెంట్గా ఉండటం కోసం ప్లాంక్ వెనక్కి పోవాలి. ఎంత డిస్టెన్స్ ప్లాంక్ వెనక్కి వెళ్ళిపోయింది, SPG ఈజ్ ఈక్వల్ టు మైనస్ ML బై స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M. ఇదే విధంగా మనకి అదే ఇక బోటు తర్వాత మనిషి ఇలాంటి అప్లికేషన్స్ కూడా దీంట్లో మనకి ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఇక్కడ ప్లాంక్ బదులు బోట్ ఇస్తాడు, ఇంకా వేరే అప్లికేషన్స్ ఇస్తుంటాడు. మొత్తం మీద అయితే ఫార్ములాస్ ఇవి, మొత్తానికి ఫార్ములాస్ ఇవి. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఎక్కడ అప్లై చేసాం మనం, ఇక్కడ ఎక్కడ అప్లై చేసామంటే ఇనీషియల్లీ సిస్టమ్ కనుక రెస్ట్లో ఉంటే ఫైనల్లీ కూడా సిస్టమ్ రెస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. సిస్టమ్ అంటే ఎవరు ఇక్కడ, సిస్టమ్ అంటే ఎవరు అంటే ఈ మనిషి తర్వాత ఈ ప్లాంకు లేకపోతే ఇంకెవరైనా సరే ఇద్దరు కలిపి సిస్టమ్ ఇది. సో ఇంటర్నల్ ఫోర్సెస్ యాక్ట్ అయినా నెట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ 0 కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ 0 అవుతుంది అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ 0 అవుతుంది. సో కాబట్టి మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంట్ ఉపయోగించి మనిషి ముందుకు పోతే బోట్ ఎంతకి ప్లాంక్ ఎంత వెనక్కి ఎంత డిస్టెన్స్ ఎంత వెలాసిటీతోని వెనక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే మనిషి ముందుకు పోతే ప్లాంక్ వెనక్కి అవుతుంది. మనిషి ఇటు నుంచి వచ్చాడు అనుకోండి, సపోజ్ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాడు అనుకోండి, ప్లాంక్ లెఫ్ట్ నుంచి రైట్కి పోతుంది. ఎందుకు కారణం ఏంటంటే టు కన్సర్వ్ లీనియర్ మూమెంటం. ఇది దీంట్లో మనకి ఇమిడి ఉన్న కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం.
అయితే ప్రతిసారి కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా మనకి ఎంట్రన్స్లో ఫార్ములా వేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూడండి వెలాసిటీ ఆఫ్ ద ప్లాంక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఉంది. దీన్ని ఎలా రాసుకున్నామని చెప్పండి. ఇక్కడ మైనస్ ఎం ఇంటూ అంటే ఏంటి, ఇక్కడ ప్లాంక్ వచ్చింది కాబట్టి స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్ ద మ్యాన్. యు అంటే ఏంటి, యు అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. ఇక్కడ ఇచ్చే చూడండి వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్ డివైడెడ్ బై టోటల్ మాస్. అట్లా మనం ఒక్కోసారి వేసుకోవచ్చు, ఫార్ములా వేసుకోవచ్చు. సరే, ఏదైనా కాన్సెప్ట్ వైజ్గా మనకి ఏంటంటే ఇనీషియల్ మూమెంటం 0, ఫైనల్ మూమెంటం ఆల్సో 0, పిఐ ఈజ్ ఈక్వల్ పిఎఫ్. మనం ఫార్ములా వేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ఆన్సర్లు వస్తాయి మనకి. ఇది సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం మీద మరొక అప్లికేషన్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఒకసారి దాన్ని పరిశీలించండి. ఏ ఫ్లాట్ కార్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M with a child of mass small m moving with velocity v1. Moving with velocity how much? v1. The child jumps in the direction of motion of a car. సరే, కొంతసేపు అయిన తర్వాత చైల్డ్ ఏం చేశాడంటే జంప్ అయ్యాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ కార్ విత్ ఏ వెలాసిటీ హౌ మచ్ u విత్ రెస్పెక్ట్ టు కార్. అంటే ఈ చైల్డ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు కార్ ఇది. దెన్ ఫైండ్ ద ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ చైల్డ్ అండ్ కార్ ఆఫ్టర్ జంప్. అంటే యాక్చువల్ వెలాసిటీస్ ఆఫ్ ద చైల్డ్ అండ్ కార్ ఆఫ్టర్ జంప్. యాక్చువల్ వెలాసిటీస్ అంటే వెలాసిటీ ఆఫ్ ద చైల్డ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం కనుక్కోవాలి. ఇది మనకిచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ప్రిన్సిపల్ని మనం ఉపయోగిద్దాం. ఇనీషియల్ మూమెంటం పిఐ. ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా ఇది మోషన్లో ఉన్నారు వీళ్ళిద్దరూ కలిపి ఒక సిస్టమ్ అనుకుందాం. కాబట్టి ఇనీషియల్ మూమెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఎంత అవుతుందంటే మాస్ ఆఫ్ ద కార్ ప్లస్ మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ ఇటు కంబైన్డ్ వెలాసిటీ ఎంత అంటే v1. కంబైన్డ్ వెలాసిటీ ఎంత v1. నెక్స్ట్ ఫైనల్ మూమెంట్ అంటే ఇది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది ఫైనల్ మూమెంటం ఫైనల్ మూమెంటం. వీడు ఎప్పుడైతే దూకాడో అప్పుడు వీడి మూమెంటం ఎంత అంటే మాస్ ఆఫ్ ద బాయ్ స్మాల్ m ఇంటూ వీడి యొక్క స్పీడ్ మనకి అంటే మాస్ ఆఫ్ ద బాయ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ మనకి క్యాపిటల్ M మాస్ ఆఫ్ ద కార్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది ఎప్పుడైనా మనం విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకుంటాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకుంటాం. అక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు కార్ ఇచ్చేయడం స్పీడు దాన్ని గ్రౌండ్లో కన్వర్ట్ చేసుకొని రాయాలి మనం. రైట్. ఇప్పుడు మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ప్రకారం ఏంటంటే పి ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు పి ఫైనల్. ఇనీషియల్ ఎంత అంటే ఇనీషియల్ మూమెంట్ ఎంత అంటే సిస్టమ్ యొక్క ఇనీషియల్ మూమెంట్ ఎంత అంటే క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ v1 ఈజ్ ఈక్వల్ టు మనకి స్మాల్ m ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ప్లస్ మాస్ ఆఫ్ ద కార్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే VBG కనుక్కుందాం. అంటే వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎలా రాసుకోవచ్చు దీన్ని? వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు కార్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ ద కార్ అలా రాసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు కార్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ద చైల్డ్ జంప్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ కార్ విత్ ఏ వెలాసిటీ u విత్ రెస్పెక్ట్ టు కార్. అంటే వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు కార్ ఇచ్చాడు అక్కడ అంటే u. ఓకేనా? ప్లస్ v కార్ వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్.
వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇందాక మనం దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో ఏమైతే అప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది M ఇంటూ ఇదేమవుతుంది U ప్లస్ V కార్, ఓకేనా, ప్లస్ M ఇంటూ V కార్. అక్కడ మనం G అని రాగిపోయినా ఏం కాదు, వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ట్రీట్ చేసుకోవాలి. ఏమి రాగిపోతే అదే అర్థం ఇక. సో ఇప్పుడు మనకి క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ V1 ఈజ్ ఈక్వల్ టు MU ప్లస్ మనకి కామన్ తీస్తే V కార్, వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m అవుతుంది, క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం అడిగాడు, ఫైండ్ ద ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ ద చైల్డ్ అండ్ కార్ అడిగాడు. సో ఇప్పుడు మనకి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద కార్ వస్తుంది, అట్లా వస్తుంది చూద్దాం. ఇప్పుడు దీన్ని తీసుకురండి. సో క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ V1 మైనస్ MU ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద కార్ ఇంటూ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాం అక్కడ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ V1 మైనస్ MU డివైడెడ్ బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. ఇది అడిగింది వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మనకి ఇది వచ్చింది వెలాసిటీ ఆఫ్ ద కార్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు మనం వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కొనుక్కుందాం. వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కొనుక్కుందాం అంటే ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం దీనికి ఒక నెంబర్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇది 4 అనుకుందాం. 3ని తీసుకెళ్ళి 4లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ 3 ఇన్ 4. ఫోర్త్ ఈక్వేషన్ ఇది. ఇక మీకు కనపడుతుంది ఇక్కడ వెలాసిటీ ఆఫ్ బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఏంటి అక్కడ వెలాసిటీ ఆఫ్ బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమొచ్చింది వెలాసిటీ ఆఫ్ బాయ్ విత్ రెస్పెక్ట్ టు కార్. వెలాసిటీ ఆఫ్ బాయ్ విత్ రెస్పెక్ట్ టు కార్ అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చాడుగా U. వెలాసిటీ ఆఫ్ బాయ్ విత్ రెస్పెక్ట్ టు కార్ అంటే మనకి ఎంత అంటే U ప్లస్ ఈ వెలాసిటీ ఆఫ్ ద కార్. వెలాసిటీ ఆఫ్ ద కార్ అంటే ఇప్పుడే మనం కనుక్కున్నాంగా, వెలాసిటీ ఆఫ్ ద కార్ అంటే ఎంత మనకి ఇక్కడ ఇది ఉందిగా M ప్లస్ M ఇంటూ V1 మైనస్ MU డివైడెడ్ బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. సో కాబట్టి ఇక్కడ మనం రాసుకుందాం ఇక్కడ ఎంత అంటే M ప్లస్ స్మాల్ m ఇంటూ V1 మైనస్ MU డివైడెడ్ బై ఎంత ఇక్కడ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M, రైట్. సో వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏమవుతుంది సో LCM ఎంత M ప్లస్ Mగా. సో MU ప్లస్ క్యాపిటల్ MU ప్లస్ క్యాపిటల్ M V1 ప్లస్ స్మాల్ m V1 మైనస్ MU హోల్ డివైడెడ్ బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m, రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు MU క్యాన్సిల్, MU క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ మిగిలిపోయిందంటే క్యాపిటల్ M ఇంటూ U ప్లస్ ఇక్కడ V1 కామన్ చేస్తాం, V1 ఇంటూ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m డివైడెడ్ బై మనకు ఎంత అవుతుందంటే క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m. ఇది మనకి వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అయితే మనం బ్రాకెట్ కూడా స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఇంటూ U ప్లస్ మనకి ఏమవుతుందంటే V1. సో వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అది మనకి ఫార్ములా వెలాసిటీ ఆఫ్ ద బాయ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది మనకి ఇది ఒక ఈ కార్ అప్లికేషన్, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం మీద అప్లికేషన్ కోసం కాన్సెప్ట్ కోసం ఇది. సో లెట్ us discuss the problems. Two skaters A and B of masses 50 kg and 70 kg standing facing each other 6 meters apart.
Then they will pull on a rope stretched between them. How far has each moved when they meet? అంటే ఇక్కడ ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏ తర్వాత బి. ఏంటి వీళ్ళిద్దరూ దే ఆర్ పుల్లింగ్ ఈచ్ అదర్. అంటే దీస్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్, నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దెమ్. The forces acting in between them. So there is no change in position of center of mass. dxcm is equal to 0. ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ మనకి వీళ్ళిద్దరి మధ్య పనిచేసే ఇంటర్నల్ ఫోర్సే ఉంది. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ చేంజ్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే m ఇంటూ dxcm is equal to ఓకేనా m1 dx1 ప్లస్ m2 dx2, m2 dx2. సో ఇది 0 అవుతుంది. m1 అంటే 50 kg, మరి dx1 అంటే ఎంత, dx1 ఇంటూ ఇక్కడ మనం చూద్దాం dx1 ఫేసింగ్ ఈచ్ అదర్ 6 meter apart. Then pull a rope stretched between them. How far అంటే వీళ్ళిద్దరూ కూడా నీకు dx1 అంటే ఎంత అవుతుందంటే how far between them, how far has each moved when they meet. So 50 into ఇక్కడ dx1 ప్లస్ అంటే displacement of the first person and 70 into dx2 displacement of the second person. అంటే వీళ్ళు మూవ్ అయ్యే డిస్టెన్సెస్ రేషియో కనుక్కుందాం ఇప్పుడు మనం. -50 into dx1 is equal to 70 into dx2. సో dx1 by dx2 is equal to 70 by 50. సరే, మాసెస్ రేషియో 0 క్యాన్సిల్, అంటే ఇది ఎంత అవుతుందంటే 7/5. ఇక్కడ మైనస్ అనేది ఏం తెలియజేస్తుందంటే ఒకటి యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి యొక్క డిస్ప్లేస్మెంట్ రైట్ సైడ్ ఉంది. డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ dx1 is equal to ఏ రేషియోలోనే 7:5గా అంటే 7 by టోటల్ పార్ట్స్ అన్ని 12 అంటే total distance between them. Total distance between them is nothing but how much? 6 meters. So 6 1s are 6 2s are, that is equal to ఎంత అవుతుందంటే 3.5 meters. 3.5 meters అంటే వాడు తక్కువ దూరం ఉన్నాడు కాబట్టి, తక్కువ బరువు ఉన్నాడు కాబట్టి ఎక్కువ దూరం పోతాడు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ dx2 is equal to వాడికి ఎన్ని పార్ట్స్ రావాలి? 5 parts బై టోటల్ పార్ట్స్ ఎన్ని? 12 into total distance. సో 6 2 అంటే 2.5 meters. ఓకేనా? సో కాబట్టి వాళ్ళిద్దరూ మూవ్ అయ్యే దూరాలు డిస్ప్లేస్మెంట్స్ ఎంత అంటే ఒకడు 3.5 meters మూవ్ అయ్యాడు, ఇంకొకడు 2.5 meters మూవ్ అయ్యాడు. అంటే ఎక్కువ బరువు ఉన్నాడు తక్కువ మూవ్ అయ్యాడు, తక్కువ బరువు ఉన్నాడు ఎక్కువ మూవ్ అయ్యాడు. అది ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సేమ్ మనకి ఇదే మోడల్ మీద ఇంకొక ప్రాబ్లం ఉంది, సేమ్ మోడల్. 2 charged bodies of masses 1 kg and 4 kg. Q1 ఎంత ఇది 1 kg, Q2 అంతా 4 kg. హ్యావ్ చార్జెస్, ఒకటి 10 coulombs అయితే ఇంకోటి -5 coulombs. Released on a smooth horizontal surfaces. ఇవి unlike charges కాబట్టి they attract each other and they are moving towards each other. And there is a electrostatic force exists between these 2 charges, that is internal forces. There is no external forces acting on these 2 charges on the system. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే వీటి మధ్య సపరేషన్ ఎంత అంటే
ఇక్కడ సపరేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సపరేషన్ అంటే 100 మీటర్స్. 100 మీటర్స్ సపరేషన్ ఇచ్చాడు. ఓకేనా. డిస్టెన్స్ మూవ్డ్ బై దెమ్ వెన్ దే ఆర్ మీట్. అవి కలుసుకునేటప్పుడులోగా అవి ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత. మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా అంటే ఇక్కడ మనకి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా. మనకి ఇనీషియల్లీ రెస్ట్లో ఉంటుంది, తర్వాత కూడా రెస్ట్లో ఉంటుంది. దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. సో కాబట్టి m1 ప్లస్ m2 ఇంటూ dxcm ఈజ్ ఈక్వల్ టు m1 dx1 ప్లస్ m2 dx2. రైట్. ఇందాకలానే సేమ్ ఇస్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు m1 dx1 ప్లస్ m2 dx2. ఇందాకలానే మాసెస్ రేషియో డిస్ప్లేస్మెంట్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. మాసెస్ డిస్టెన్సెస్ m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx1 బై dx2 బై dx1. ఇది మనకు వచ్చేది. ఇక్కడ m1 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1 kg బై m2 ఎంత అంటే 4 kg ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ రేషియోలో ఉన్నాయి, డిస్ప్లేస్మెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయి, మైనస్ dx2 బై dx1 ఏ రేషియోలో అంటే 1/4. సరే మైనస్ పక్కన పెట్టండి. మైనస్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ద డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. సో మొత్తం మీద మనకి ఇక్కడ dx1 బై dx2 ఈజ్ ఈక్వల్ టు 4/1 అనే ఒక రేషియో వచ్చింది. సో ఇప్పుడు dx1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఫస్ట్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఫర్ ద ఫస్ట్ చార్జ్ 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 5 అంటే టోటల్ డిస్టెన్స్ 100 మీటర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వస్తుందంటే 80 మీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 80 మీటర్స్. మరి అదేవిధంగా x2 dx2 displacement of the second charge 1/5 into 100. That is equal to 5 1s are 5 20s. That is equal to 20 meters. ఇది ఈ ప్రాబ్లం సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఛార్జెస్తో సంబంధం లేదు, ఓన్లీ మనకి మాసెసే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే బాంబ్ ఎక్స్ప్లోషన్ మీద ప్రాబ్లం. A body is dropped from certain height above the ground. It strikes the ground at a point P as shown figure. సో ఇక్కడ మనకి ఒక బాడీని డ్రాప్ చేసినప్పుడు గ్రౌండ్ స్ట్రైక్ అయింది. ఇది P అనే పాయింట్ని స్ట్రైక్ అయింది. Now the same body is dropped from the same height. Again, during its motion, it explodes into two pieces of ratio 1:2. Strikes 10 meter away from P. అంటే లైటర్ పీస్ అనేది P నుంచి 10 మీటర్స్ దూరంలో పడింది. వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ హెవియర్ ఫ్రాగ్మెంట్? హెవియర్ ఫ్రాగ్మెంట్ అనేది ఎక్కడ పడుతుందో సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే రెండు సిచ్యువేషన్స్లో కూడా ఈ రెండు కూడా సేమ్ సిచ్యువేషన్స్. బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ కాకముందు డ్రాప్ చేసినప్పుడు కరెక్ట్గా P అనే పాయింట్ దగ్గర పడింది. సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ జరిగింది. అయితే ఈసారి ఏమైందంటే మనకి ఎక్స్ప్లోడ్ అయింది 1:2 రేషియోలో. అంటే 1:2 రేషియోలో ఎక్స్ప్లోడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా. సో కాబట్టి ఈ ఎక్స్ప్లోడ్ కావటం అనేది ఏంటంటే ఇంటర్నల్ ఫోర్సెస్. ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ని చేంజ్ చేయవు. కాబట్టి ఇందాకలాగానే డిస్టెన్స్ రేషియోస్ ఎలా ఉంటాయంటే మాసెస్ రేషియోకి రెసిప్రోకల్గా ఉంటాయి. ఇది సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పాత్ మాత్రం కరెక్ట్గా వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో P అనే పాయింట్ దగ్గరే సెంటర్ ఆఫ్ మాస్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి మూమెంట్స్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ m1 x1 ఈజ్ ఈక్వల్ టు m2 x2. ఓకేనా. అంటే m1 బై m2 ఈజ్ ఈక్వల్ x2 బై x1. m1 అంటే ఎంత? m1 అంటే
మనకి ఇది ఎన్ని పార్ట్స్ 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి x1/x2 ఈజ్ ఈక్వల్ టు m2/m1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1 2:1 రేషియోలో ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు 2/1 రేషియోలో ఉన్నాయి. మాస్ ఏ రేషియోలో ఉంది? మాసెస్ ఏ రేషియోలో ఉన్నాయంటే 2:1 రేషియోలో ఉన్నాయి. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే x1 అంటే దానికి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఎంత అంటే 10 meters. బై x2 అంటే మనకి తెలియదు, ఎవియర్ పీస్ అనేది ఎక్కడ పడింది తెలియదు, 2/1. సో x2 ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుందంటే 5 meters. x2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 5 meters. ఓకేనా? అంటే ఒక పీసు మనకి లెఫ్ట్ సైడ్ పడితే ఇంకో పీస్ రైట్ సైడ్ పడింది, 5 meters. రైట్. ఇక్కడ మనకి మైనస్ కూడా ఉంటుంది, మనకి ఆల్రెడీ మైనస్ ఉంటుంది. ఆ మైనస్ అనేది ఏం తెలియజేస్తుందంటే బోత్ పీసెస్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద బోత్ పీసెస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో కాబట్టి సో x2 ఈజ్ ఈక్వల్ టు -5 meters. అంటే ఒక పీసు మనకి చూడండి ఇక్కడ 10 meters దూరంలో పడింది, ఇక్కడ 10 meters అవే ఫ్రమ్ ద పీ. మరి ఇంకొక పీసు అంటే ఇది ప్లస్ అనుకుంటే ఇది ఏంటిది మైనస్. సో కాబట్టి హెవియర్ పీస్ అనేది 5 meters దూరంలో పడింది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి. ఇది మైనస్, ఇది ప్లస్, లేకపోతే ఇది ప్లస్ ఇది మైనస్ అయితే ఇది ప్లస్. మొత్తం మీద ఏంటంటే ఈ రెండు పీసెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మనకి డిస్ప్లేస్మెంట్స్ కానీ వెలాసిటీస్ కానీ ఉంటాయి. సో ఇలాంటి బాంబు ఎక్స్ప్లోజన్ మీద ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి. ఏ బాడీ ఈజ్ థ్రోన్ విత్ సర్టన్ వెలాసిటీ ఎట్ సర్టన్ యాంగిల్. certain velocity with a certain angle, and it strikes the ground at 100 meter distance. 100 meter distance దగ్గర strike అయింది. Now the same body thrown under similar conditions అంటే సేమ్ అదే యాంగిల్తోనే అదే వెలాసిటీతోనే త్రో చేశారు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే at maximum height it explodes into 2 pieces of the masses ratio 1:5. ఇక్కడ మనకి 2 pieces-గా ఎక్స్ప్లోడ్ అయింది. హెవియర్ మాస్ కమ్స్ టు రెస్ట్ అండ్ ఫాల్స్ వర్టికలీ డౌన్వర్డ్స్. ఇలా వర్టికలీ డౌన్వర్డ్లో ఫాల్ అయింది ఎట్ మ్యాక్సిమం హైట్. ఓకేనా? ఫైండ్ సపరేషన్ బిట్వీన్ ద 2 bodies. ఒక బాడీ అనేది, ఒక ఫ్రాగ్మెంట్ అనేది కింద పడిపోయింది మ్యాక్సిమం హైట్ దగ్గర, ఇంకొక ఫ్రాగ్మెంట్ ఎక్కడ పడింది అన్నాడు. యాక్చువల్గా సెంటర్ ఆఫ్ మాస్ పాత్ మాత్రం మారదు. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ టచ్ అవుతుంది. సో ఈ ఫ్రాగ్మెంట్కి అంటే సెంటర్ ఆఫ్ మాస్కి ఒక పీసు ఇటుపక్క, ఒక పీసు అటుపక్క పడుతుంది. ఇప్పుడు ఇది 50 ఇప్పుడు ఇదంతా టోటల్ అంతా 100 meters. ఇది 100 meters అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు 50, ఇది కూడా 50. సో ఇది హెవియర్ మాస్ 5m అంటే ఇంకొక పీస్ పై ఇక్కడ పడాలి. అంటే ఏ రేషియోలో ఉన్నాయి ఇవి? 1:5 రేషియోలో ఉన్నాయి. 1:5 రేషియోలో ఉన్నాయి. ఫార్ములా ఉంది మనకి m1x1 ఈజ్ ఈక్వల్ టు m2x2. సో x1/x2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? m2/m1. సో ఇక్కడ x1/x2 ఈజ్ ఈక్వల్ టు m2/m1 అంటే 5/1. సో x2/x1 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? x2/x1 ఈజ్ ఈక్వల్ టు మనకి 1/5. అంటే నీకు 1:5 రేషియోలో ఉన్నాయి. ఇది 1 part అనుకోండి. అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం x1 చూద్దాం. x1 ఎంత అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 హెవియర్ మాస్ కమ్స్ టు రెస్ట్ అన్నాడు. హెవియర్ మాస్ అంటే m2 అట్ మ్యాక్సిమం హైట్ అన్నాడు. అంటే ఇది 50 ఇచ్చాడు మనకి. బై x1 లైటర్ మాస్ ఇది 1/5. సో x1 ఈజ్ ఈక్వల్ టు అంటే లైటర్ మాస్ ఎంత డిస్టెన్స్లో పడుతుంది? 50 × 5 అంటే 250 meters. 250 meters అంటే ఇక్కడ పడుతుంది 250 meters. ఇది సెంటర్ ఆఫ్ మాస్. వీటి యొక్క రేషియో చూడండి, మాసెస్ రేషియో
ఎంత ఉంది? 1:5 రేషియో. ఓకేనా? సో అది 1:5 రేషియోలో ఉన్నాయి. కాబట్టి హెవియర్ మాస్ అనేది నీకు 50 మీటర్ దూరంలో పడితే లైటర్ మాస్ అనేది 250 మీటర్ దూరంలో పడింది. ఓకేనా? ఇది మనకి ప్రాబ్లం. ఏంటి దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అయింది. బాంబ్ ఎక్స్ప్లోడ్ అయితే ఎక్స్ప్లోడ్ కావటం అనేది ఇంటర్నల్ ఫోర్సెస్ సంబంధించింది. దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. అందులో ఇక్కడ ఏంటంటే 2 సిమిలర్ సిచ్యువేషన్స్ జరిగినాయి. ఈ ఫస్ట్ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే మనకి ఇది గ్రౌండ్ రీచ్ అయింది. ఇక్కడ స్ట్రైక్స్ ద గ్రౌండ్ అట్ 100 మీటర్స్. సేమ్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరిగింది. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం హైట్ దగ్గర ఇది బాడీ అనేది 2 ఫ్రాగ్మెంట్స్గా పేలిపోయింది 1:5 రేషియోలో. అయినా కూడా సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పాత్ చేంజ్ కాదు. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇందాక ఏ పాత్రలో అయితే వచ్చిందో అదే పాత్రలో వస్తుంది. సో కాబట్టి హెవియర్ ఫ్రాగ్మెంట్ అనేది మ్యాక్సిమం హైట్ నుంచి డ్రాప్ అయ్యి కింద పడిపోయింది. అంటే టోటల్గా 100 మీటర్స్ అయితే 50 మీటర్స్ దగ్గర పడింది. లైటర్ ఫ్రాగ్మెంట్ ఎక్కడ పడింది అంటే x1 కొనుక్కోవాలి. 250 మీటర్ దూరంలో పడిపోతుంది. కాబట్టి వితౌట్ డూయింగ్ ప్రాబ్లం డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే దే ఆర్ 1:5 రేషియోగా. కాబట్టి మాసెస్ 1:5 రేషియోలో ఉంటే డిస్టెన్సెస్ ఏ రేషియోలో ఉంటాయి? డిస్టెన్సెస్ ఏ రేషియోలో ఉంటాయి? 5:1 రేషియోలో ఉంటాయి. డిస్టెన్సెస్ ఏ రేషియోలో ఉంటాయి? 5:1 రేషియోలో ఉంటాయి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మీద డిఫరెంట్ కాన్సెప్చువల్ ప్రాబ్లం అని చెప్పేది. ఇప్పుడు చూడండి, 2 మాసెస్ ఉన్నాయి, 1 kg అండ్ 1 kg. ఈ రెండు కూడా ఒకటి ఫస్ట్ బాడీ ఎలా పోతుందంటే 5 మీటర్ పర్ సెకండ్ అట్ యాంగిల్ 37 degrees విత్ హారిజాంటల్. సెకండ్ ఎలా పోతుందంటే అది కూడా 10 మీటర్ పర్ సెకండ్ అట్ యాంగిల్ 37 degrees విత్ హారిజాంటల్తో పోతుంది. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. రైట్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి cos 37 అవుతాను. ఇప్పుడు 37 ట్రయాంగిల్ వేద్దాం. 37-53 ట్రయాంగిల్. ఓకేనా? రైట్. సో 37 degrees. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది 5, తర్వాత ఇది 3, ఇది 4, ఇది 53, ఇది ఎంత అవుతుందంటే 37 అవుతుంది. 5 cos 37. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ అంటే మనకి VCM along horizontal direction is equal to V1x plus V2x divided by M1 plus M2. M1 plus M2. సో ఇక్కడ మనకి మాస్ కూడా ఉంది. M1 V1x, M2 V2x. సో VCM velocity of center of mass along horizontal direction is equal to M1 అంటే 1 into cos 37. V1x అంటే మనకి cos 37. ఇదేగా 5 cos 37 అంటే 5 into cos 37 అంటే 4/5. సో ప్లస్ M2 అంటే సెకండ్ మాస్ అంత 1 ఇంటూ V2x. V2x అంటే ఇదంతా అవుతుంది, ఇది 10 మీటర్ పర్ సెకండ్, ఇది 10 cos 37 అవుతుంది. ఇదంతా అవుతుంది 10 sin 37 అవుతుంది. రిజాల్వ్ చేస్తే ఇది కూడా నీకు ఏమవుతుంది 5 sin 37. సో ఇప్పుడు మనకి 10 sin 37. ఇప్పుడు చూద్దాం. V2x 10 cos 37 అంతా 4/5 డివైడెడ్ బై M1 plus M2 2. సో VCM x is equal to మనకి ఏమవుతుందంటే ఇది 1 into 4 ప్లస్ మనకి ఇక్కడ చూద్దాం, ఇది 1 ఇక్కడ అంటే ఇక్కడ మనకి 10 ఇది. సో 5 1s 5 2s అంటే 1 into 8 8/2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ
12/2 that is equal 6. అంటే VCMX is equal to అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అలాంగ్ x డైరెక్షన్ is equal 6 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ వెలాసిటీ రెండు కాంపోనెంట్స్ విడగొట్టినప్పుడు మనకి అలాంగ్ x డైరెక్షన్ అలాంగ్ y డైరెక్షన్ ఇట్లా మనం కనుక్కోవాలి. అదే VCMY వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ y డైరెక్షన్ is equal to m1 v1y plus m2 v2y by m1 plus m2. సో ఇక్కడ m1 అంటే ఎంతమ్మా 1, v1y అంటే వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ పార్టికల్ ఇన్ y డైరెక్షన్ 5 sin 37. 5 sin 37 అంటే ఎంత అవుతుంది మనకి 5 into 3/5. 5 into ఎంత అవుతుందంటే 3/5. ఓకేనా. నెక్స్ట్ m2 v2y. m2 అంటే నీకు ఎంత అవుతుంది +1 v2y అంటే వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ ఇన్ y డైరెక్షన్. ఇది నెగిటివ్ y డైరెక్షన్లో వస్తుంది. నెగిటివ్ y డైరెక్షన్లో వచ్చిందంటే 10 sin 37 అంటే 10 into 3/5. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే -1 into 10 into 3/5 డివైడెడ్ బై టోటల్ మాస్. టోటల్ మాస్ అంతా 2. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ y డైరెక్షన్ ఇస్ ఈక్వల్ టు 3 మైనస్ ఇది 5 2s 2 3s అంటే 6/2 అంటే మనకేమైతే ఇక్కడ -3/2. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇన్ y డైరెక్షన్ ఇస్ ఈక్వల్ టు -1.5 మీటర్ పర్ సెకండ్. ఇది మనకి y డైరెక్షన్లో. అయితే ఇక్కడితో మనకి ప్రాబ్లం అయిపోవాలి. ఇక్కడ మనకేం కనుక్కోవాలి, రిజల్టెంట్ వెలాసిటీ కనుక్కోవాలి. రిజల్టెంట్ వెలాసిటీ. సో రిజల్టెంట్ వెలాసిటీ కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చేద్దాం, స్పేస్ లేదు ఇక్కడ. సో ఇక్కడ రిజల్టెంట్ వెలాసిటీ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇది 6 మీటర్ పర్ సెకండ్ ఉంది అంటే అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్. ఇది 6 మీటర్ పర్ సెకండ్. ఇది వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అలాంగ్ x డైరెక్షన్. y డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇదంతా 1.5 మీటర్ పర్ సెకండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇది రిజల్టెంట్ వెలాసిటీ. రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అవుతుంది v net is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 square plus 1.5 whole square. 6 square plus 1.5 whole square. That is equal to v net is equal to మనకి ఎంత అవుతుందంటే 36 plus 9/4. 36 plus 9/4 అంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేశారనుకోండి. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే velocity of the center of mass is equal to net velocity of center of mass is equal to square root of 49/4. That is equal to 7/2 meter per second. This is net velocity of center of mass. Net velocity of center of mass of the two particles. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనం చెప్పే ప్రాబ్లం ఏంటంటే find the acceleration of the center of mass of the system. So acceleration of the center of mass of system అంటే ACM is equal ఫార్ములా ఏంటి m1 a1 plus m2 a2 divided by m1 plus m2. రైట్. ఇక్కడ రెండు పార్టికల్స్ ఉన్నాయి, ఒకటి 1 kg ఇంకోటి 2 kg. మామూలుగానే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీరు చూడండి, దీని వెయిట్ mg వర్టికలీ డౌన్వర్డ్, టెన్షన్ పైకి పనిచేస్తుంది, యాక్సిలరేషన్ పైకి ఉంది. కాబట్టి ఫర్ ఫస్ట్ బాడీ ఏమవుతుంది t మైనస్ 1 into g ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ma అంటే m అంటే ఎంత 1 into a. సో t ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ g ప్లస్ a ఉంది. ఈక్వేషన్ అంత ఇది 1. నెక్స్ట్ సెకండ్ బాడీ చూద్దాం. ఫర్ సెకండ్ బాడీ ఇదేమవుతుంది
కిందకు పనిచేసే ఫోర్స్ ఎక్కువ ఉందిగా, అంటే నీకు ఏమవుతుంది 2g - t ఈజ్ ఈక్వల్ టు a, అంటే mg - t ఈజ్ ఈక్వల్ టు maగా. సో t ఈజ్ ఈక్వల్ టు 2g - 2a. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. 1 2 ఈక్వల్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 అంటే g ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 2g - 2a. 3a ఈజ్ ఈక్వల్ టు g. సో a ఈజ్ ఈక్వల్ అవుతుంది g/3. a ఈజ్ ఈక్వల్ అవుతుంది g/3. ఇది అయితే ఇక్కడ ఫస్ట్ మాస్కి ఏ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, సెకండ్ మాస్కి అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అప్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే నెగిటివ్. సో కాబట్టి ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు m1 అంటే 1, a1 అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటే g/3, ఓకేనా, ప్లస్ m2 అంటే 2, a2 డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది -g/3 డివైడెడ్ బై m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 అంటే 3. సో ఏసీఎం ఈజ్ ఈక్వల్ టు నీకు అవుతుంది g/3 - 2g/3/3, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఇదంతా అవుతుంది పై ఇది -g/3 అవుతుంది, -g/3/3 -g/9. మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి, యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు g/9 డౌన్వర్డ్స్, g/9 డౌన్వర్డ్స్. సో కాబట్టి మన ఆప్షన్ ఏంటి, g/9 డౌన్వర్డ్స్. ఇది మన ఆప్షన్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ గ్రావిటీ ఫ్రీ స్పేస్ ఐస్ ఈజ్ మెల్ట్, ఫైండ్ వాట్ హైట్ సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్స్. సో ఇది మనకి ఐస్ ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టాడు, ట్రే మీద పెట్టాడు. ఇది ఎటువంటి ఫీల్డ్, ఇది గ్రావిటీ ఫ్రీ స్పేస్. ఐస్ అనేది మెల్ట్ అయింది. మరి ఐస్ అనేది మెల్ట్ అయితే ఈ ఐస్ అనేది ట్రే మీద, ఓకేనా, ట్రే మీద స్ప్రెడ్ కాదు ఇక, ఎందుకంటే ఇది గ్రావిటీ ఫ్రీ స్పేస్ కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు 0. వాటర్ ఫామ్ అయితే వాటర్ రిమైన్స్. ఇదివరకు ఎంతైతే ఐస్ ఉందో అంత అమౌంట్ ఆఫ్ ఐస్ అనేది, వాటర్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ రిమైన్స్ దేర్. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్లో చేంజ్ ఉండదు, ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, షిఫ్ట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ 0. దీంట్లో ట్విస్ట్ ఏంటి, క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటి, గ్రావిటీ ఫ్రీ స్పేస్. అది ఒకవేళ గ్రావిటీ లేదనుకోండి అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ గ్రావిటీ ఉంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది కిందకి షిఫ్ట్ అవుతుంది, ఈ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది అట్లా. అప్పుడు షిఫ్టింగ్ సెంటర్ ఆఫ్ మాస్ మనం కనుక్కోవచ్చు, ఓకే. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే, సిన్స్ there is no gravity, there is no change in position of center of mass. Our answer is D, 0. So let us discuss another problem here. What will be the displacement of the boat when man comes to another corner? When man comes to another corner, right. అంటే ఇక్కడ మనిషి ఉన్నాడు. సో ఈ మనిషి విత్ రెస్పెక్ట్ టు బోట్ ఈ చివరి నుంచి ఈ చివరికి వచ్చాడు. విత్ రెస్పెక్ట్ టు బోట్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఎంతది 4 meters. ఎంతది 4 meters నడుచుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు 4 meters నడుచుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక డైరెక్ట్గా మనం ఇక్కడ మనకేంటంటే displacement of boat with respect to man, displacement of man with respect to boat అంతా అంటే 4 meters. అందులో ఇక్కడ ఏంటంటే ఇనీషియల్లీ ద సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ అట్ రెస్ట్, దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. ఇద్దరు కలిసి ఒక సిస్టమ్ ఇది. ఈ మనిషి ఈ బోట్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ద బోట్ ఆల్సో అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ద మ్యాన్. These are the internal forces, but F net
ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది 0. ఎఫ్ నెట్ ఈజ్ నథింగ్ బట్ 0. కాబట్టి ఇనీషియల్లీ సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉంది, తర్వాత కూడా ఆఫ్టర్ కూడా సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏమవుతుంది రెస్ట్లోనే ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు కాబట్టి, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేదు కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని 2 మెథడ్స్లో చేస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దాం. ఏంటో చూద్దాం. dxcm ఇజ్ ఇంటూ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది మాస్ ఆఫ్ ద మ్యాన్, మాస్ ఆఫ్ ద మ్యాన్, మాస్ ఆఫ్ ద మ్యాన్ క్యాపిటల్ అనుకుంటా, మాస్ ఆఫ్ ద బోట్ని, మాస్ ఆఫ్ ద మ్యాన్ని స్మాల్ అనుకుంటా, మాస్ ఆఫ్ ద బోట్ని క్యాపిటల్ అనుకుంటా. మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ with respect to ground, displacement of the man with respect to ground plus నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూద్దాం, మాస్ ఆఫ్ ద బోట్ ఇంటూ, మాస్ ఆఫ్ ద బోట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇది 0, ఎందుకంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, ఓకేనా. 0 ఈజ్ ఈక్వల్ టు రైట్. ఇప్పుడు మనకు చూద్దాం ఇక్కడ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనకి ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి, మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత అవుతుంది అంటే గ్రౌండ్ నుంచి ఎవడైనా పర్సన్ చూసినప్పుడు ఎంత అవుతుందంటే, ఇప్పుడు దీని మాస్ అంతా 60. ఇప్పుడు బోట్ అనేది మనకి ఏమవుతుందంటే, బోట్ అనేది వీటి నడవంలోనే ఈ బోట్ అనేది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ముందు దొరుకుతుంది ఇట్లా, ఓకేనా. సో కాబట్టి వీడు మ్యాన్ అనేవాడు బోట్ మీద ఎలా పోతున్నాడు ఇట్లా. సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మనం చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత అవుతుందంటే 4 - x అవుతుంది. 4 - x ప్లస్ మాస్ ఆఫ్ ద మ్యాన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇటుపోతాడుగా, అంటే నీకు లెఫ్ట్ సైడ్ అదే మనకి ఇదేంటిది లెఫ్ట్ సైడ్ ఉందిగా నెగిటివ్, రైట్ సైడ్ పాజిటివ్, -x రైట్. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం వాల్యూస్. ఇప్పుడు ఏమవుతుంది మనకి 60 × 4 - x ఈజ్ ఈక్వల్ టు 4 - x ఈజ్ ఈక్వల్ m × x, m × x. సో ఇప్పుడు మనకి అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, దిస్ ఈజ్ మైనస్ రైట్. ఇప్పుడు మనకి -60 × 4 - x ఈజ్ ఈక్వల్ టు m అంటే క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ద బోట్ 40 × x. సో ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఈ మైనస్ పంపించు. 60 × 40 ఎంత 240 - 60x ఈజ్ ఈక్వల్ టు -40x, ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది వస్తుంది 240 ఈజ్ ఈక్వల్ టు మనకి 240 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు ఈ మైనస్ పంపించారుగా -40x. సో 0 0 క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 240 డివైడెడ్ 224 డివైడెడ్ బై మనకి ఇదంతా అవుతుంది 4 అవుతుంది. సో ఇక్కడ మనకి మైనస్ తేడా వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ ఎక్కడ తేడా వస్తుందంటే ఈ 60 × 4 - x ఇటు వస్తుంది -16 × 4 - x, ఇక్కడ m × -x ఉందిగా -x. సో ఇక్కడ కూడా అంతే -40x, -40x. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఏమవుతుందంటే ఈ క్యాలిక్యులేషన్ -240 -× +60x ఈజ్ ఈక్వల్ టు -40x.
సో minus 240 is equal to minus 100x. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2.4 మీటర్స్. అంటే ప్లస్ వచ్చింది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది 2.4 మీటర్స్ వచ్చింది. అంటే ఇది ఏ డైరెక్షన్లో పోతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో పోతుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇది మనకి ఆన్సర్. సో ఇదే ప్రాబ్లాన్ని సేమ్ ప్రాబ్లాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఫార్ములా, ఇందాక ఆల్రెడీ మనం ఫార్ములా డెరైవ్ చేసాం. ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మాస్ ఆఫ్ మ్యాన్ ఇంటూ displacement of man with respect to boat divided by total mass. సో ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బోట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే నెగిటివ్ సైన్ మాస్ ఆఫ్ ద మ్యాన్ ఎంత 60 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు బోట్ ఎంత 4 డివైడ్ బై టోటల్ మాస్ ఎంత 100. అంటే ఎంత అవుతుంది minus 240 డివైడెడ్ బై 100. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది 0 క్యాన్సల్ minus 2.4 మీటర్స్. ముందు నువ్వు మైనస్ పెట్టావంటే ఆన్సర్లో మైనస్ రాదు, ముందు నువ్వు మైనస్ పెట్టకపోతే ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది minus 2.4 మీటర్స్. ఓకేనా. సో ఇది మనకి ఆన్సర్. అంటే ఏంటి, ఎలా ఉంది, అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో మనం సపోజ్ ఇక్కడ మనకి బోట్ ఎటు మూవ్ అవుతుందో తెలియదు, నువ్వు m/x అని రాసావు, ఆన్సర్లో నీకేం వస్తుందంటే minus 2.4 వస్తుంది. ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఇక్కడ మైనస్ పెట్టాం, బోట్ వెనక్కిపోతాను ముందుగానే జడ్జ్ చేసుకుని చేసాం, అందుకోసం ఇక్కడ ఆన్సర్లో నీకేంటంటే మైనస్ రాలే. ఇది తేడా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బై వాట్ డిస్టెన్స్ 20 kg మాస్ షుడ్ బి మూవ్డ్ టు కీప్ సెంటర్ ఆఫ్ మాస్ స్టేషనరీ. ఇదే మనకి అడిగాడు. సెంటర్ ఆఫ్ మాస్ స్టేషనరీగా ఉండటం కోసం బై వాట్ డిస్టెన్స్ 20 kg మాస్ షుడ్ బి మూవ్డ్, ఇది మనకి ప్రాబ్లం. రైట్, ఇప్పుడు మనం ఇది 10 kg, ఇదంతా 20 kg. ఈ రెండింటి మధ్య సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడో ఉందనుకుంది, వీటి మధ్యలో, ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండదు, ఎక్కడో మనకు తెలియదు, వాటి మధ్యలో ఉంటుంది, అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఏం చేశాడు అక్కడ చూడండి, దాన్ని. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 10 kgని 2 సెంటీమీటర్స్ దూరం జరిపాడు. 10 kgని 2 సెంటీమీటర్స్ దూరం జరిపినప్పుడు మరి సెంటర్ ఆఫ్ మాస్ అనేది దాని యొక్క ఇందాక పొజిషన్లో ఉండదు, దాని యొక్క పొజిషన్ ఏమవుతుందంటే మారుతుంది. మరి దాని యొక్క పొజిషన్ మారకుండా సేమ్ ఇందాక ఏ పొజిషన్లో అవుతుందో అదే పొజిషన్లో ఉండాలి అంటే ఈ 20 kgని కూడా జరపాలి. సో ఈ 20 kgని కూడా జరపాలి. ఎంత డిస్టెన్స్ జరపాలి, రైట్ సైడ్ జరపాలా లెఫ్ట్ సైడ్ జరపాలా అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి dxcm ఇంటూ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు m1 dx1 ప్లస్ m2 dx2. పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అనేది స్టేషనరీగా ఉంది, అంటే 0. ఇది ఈజ్ ఈక్వల్ టు m1 అంటే నీకు అంత అంటే 10. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్, ఆల్రెడీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ మాస్ 2 సెంటీమీటర్స్ ఈ డైరెక్షన్ రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్, ప్లస్ m2 అంటే 20. ఇది మనకి తెలియదు, దీంట్లో జరపాలనేది. సో -20 ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ dx2. సో dx2 ఈజ్ ఈక్వల్ టు -1 సెంటీమీటర్స్. dx2 -1 సెంటీమీటర్ అంటే మనకి ఈ సెకండ్ మాస్ ఎటు జరపాలి, టువర్డ్స్ లెఫ్ట్ జరపాలి, 1 సెంటీమీటర్ జరపాలి. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది
పొజిషన్ అనేది మారదు, సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ అనేది మారదు. మనకి రైట్ సైడ్ అయితే పాజిటివ్, లెఫ్ట్ సైడ్ అయితే నెగిటివ్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక 10 kg 30 kg ఉంది. ఇఫ్ 10 kg ఈజ్ మూవింగ్ అప్ 7 centimeter, బై వాట్ హైట్ 30 kg షుడ్ బి షిఫ్టెడ్ సో దట్ సెంటర్ ఆఫ్ మాస్ రైజెస్ బై 1 centimeter. అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ మనకి చేంజ్ అయింది, పొజిషన్ చేంజ్ అయింది. ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ అనుకుందాం, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ అనుకుందాం. ఇందాకట్లానే మనం ఏం చేద్దాం అంటే dxcm ఇంటూ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు m1 dx1 ప్లస్ m2 dx2. ఓకేనా? కాబట్టి ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ మనకి ఏమైందంటే రేజెస్ బై 1 అంటే 1 ఇంటూ m1 ప్లస్ m2 అంటే ఎంత అంటే 40 ఈజ్ ఈక్వల్ టు m1 అంటే మనకి 10 ఇంటూ 7 centimeter అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిందిగా పాజిటివ్, ప్లస్ m2 ఇంటూ dx2 అంటే 40 ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ m2 కూడా మనకు తెలుసు ఇక్కడ 30 ప్లస్ dx2 అంటే 40 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ dx2. సో కాబట్టి dx2 డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంతా అంటే సెకండ్ మాస్ అంతా అంటే -1 centimeter. ఓకేనా? -1 centimeter అంటే 30 kg షుడ్ బి షిఫ్టెడ్ 1 centimeter డౌన్వర్డ్. 30 kg షుడ్ బి షిఫ్టెడ్ 1 centimeter డౌన్వర్డ్. ఇక్కడ మనకి ఈ ఫార్ములాను వాడకూడదు. ఏ ఫార్ములాను? m1x1 ఈజ్ ఈక్వల్ టు m2x2 అనేది వాడకూడదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. ఎందుకు? కారణం ఏంటి? m1x1 ఈజ్ ఈక్వల్ టు m2x2 ఎప్పుడు వాడాలి అంటే సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉన్నప్పుడు వాడాలి. కానీ ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది రెస్ట్లో లేదు, సెంటర్ ఆఫ్ మాస్ అనేది రేజ్ అయింది, మారింది, దాని యొక్క పొజిషన్ మారింది సెంటర్ ఆఫ్ మాస్ అనేది. కాబట్టి వీ డోంట్ యూస్ దిస్ ఫార్ములా ఇన్ దిస్ కేస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వెన్ మంకీ క్లైంబ్స్ అప్, బెలూన్ మూవ్స్ డౌన్వర్డ్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బెలూన్? సేమ్ ఇది మ్యాన్ తర్వాత బోట్ కేస్. ఇక్కడ ఏంటంటే మంకీ అనేది తాడును పట్టుకొని ఇలా పైకి పోతుంది, అప్పర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మరి మంకీ కదులుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీకేమవుతుందంటే మూమెంటం కన్జర్వ్ కావడం కోసం బెలూన్ ఆల్రెడీ మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో కదులుతుంది బెలూన్. అంటే దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. బెలూను తర్వాత మంకీ కలిపి సిస్టమ్ అనుకుందాం. దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. వల్ల బెలూన్కి మంకీకి మధ్య పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే ఇంటర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, అయితే మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా వేసి ఈ ప్రాబ్లం చేయొచ్చు. లేకపోతే ఇలా చేద్దాం, ఏదంటే కాన్సెప్ట్ వైజ్లో చేద్దాం. ఏంటంటే ఇక్కడ dxcm 0గా, కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ ఫార్ములా వేసేయచ్చు. ఏది? m1 dx1 ప్లస్ m2 dx2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. m1 అంటే మాస్ ఆఫ్ ద మంకీ, మాస్ ఆఫ్ ద మంకీ ఎంత? స్మాల్ m. ఇంటూ dx1 అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మంకీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అంటే గ్రౌండ్ మీద ఎవడైనా పర్సన్ చూసినప్పుడు వాడు మంకీ అనేది ఓన్లీ L-x డిస్ప్లేస్మెంట్ మాత్రమే పొందింది అని చెప్తాడు. విత్ రెస్పెక్ట్ టు బెలూన్ అయితే అది L. మనం ఈ బెలూన్ ఫ్రేమ్లో చూసినప్పుడు ఈ మంకీ యొక్క డిస్ప్లేస్మెంట్ L. ఓకేనా? కాబట్టి గ్రౌండ్ ఫ్రేమ్లో చూసినప్పుడు ఈ మంకీ యొక్క డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అయితే L-x అవుతుంది. ఎందుకు? ఫస్ట్ ఇనీషియల్గా నీకేమవుతుంది? మంకీకి బెలూన్కి మధ్య డిస్ప్లేస్మెంట్ అంతా L ఇనీషియల్గా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మంకీ అనేది క్లైంబ్ అప్ అవుతుందో బెలూన్ కిందికి వస్తుంది.
బెలూను అంటే ఇది ముందు ఇది పైకి పోతే అది కిందికి వస్తుంది, ఎందుకంటే మూమెంట్ అనేది కన్జర్వ్ కావడం కోసం, పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అనేది మారకుండా ఉండటం కోసం. సో ఇది ఎక్స్ డిస్ప్లేస్మెంట్ కిందికి వచ్చింది, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మంకీ అంటే ఎల్ మైనస్ ఎక్స్, కాబట్టి ఎల్ మైనస్ ఎక్స్ ప్లస్ M2 అంటే మాస్ ఆఫ్ ద బెలూన్ క్యాపిటల్ అనుకుందాం, ఇంటూ dx2 అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బెలూన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బెలూన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే మైనస్ ఎక్స్, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ మైనస్ ఎక్స్, అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎంత అవుతుందంటే M ఇంటూ ఎల్ మైనస్ ఎంఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకేం కావాలి ఇప్పుడు, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బెలూన్ డిస్ప్లేస్మెంట్ కావాలి. సో బెలూన్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం, M ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ ఇంటూ స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. స్మాల్ ఎం ప్లస్ క్యాపిటల్ ఎం 0. కాబట్టి ఎక్స్ బెలూన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, స్మాల్ ఎం ఇంటూ ఎల్ by small m plus capital M, displacement of the balloon downward direction. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం మైనస్ పెట్టాం కాబట్టి ఆన్సర్లో మైనస్ రాలా. ఇక్కడ కనుక మైనస్ పెట్టలేదు అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ అనేది ఏం తెలియజేస్తుందంటే దట్ బెలూన్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇక్కడ అదే చెప్పాను, ఎక్స్ బెలూన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే మాస్ ఆఫ్ ద మంకీ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బంకీ విత్ రెస్పెక్ట్ టు బెలూన్ డివైడెడ్ బై టోటల్ మాస్. అది ఫార్ములా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం మీద ప్రాబ్లం. ఇది ఒక బ్లాక్, ఈ బ్లాక్ మాస్ ఎంత అంటే క్యాపిటల్ M. ఇది స్లైడ్ అవుతుంది ఇది వెడ్జ్ మీద, 10M మాస్ వెడ్జ్ మీద. మరి ఇప్పుడు ఇది కిందికి వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఈ బ్లాక్ బ్యాక్ సైడ్ జరుగుతుంది. మూమెంటం మారకుండా కాన్స్టెంట్గా ఉండటం కోసం వెడ్జ్ ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ జరుగుతుంది. టు కన్సర్వ్ లీనియర్ మూమెంటం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు, రైట్, ఫైండ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద వెడ్జ్ అన్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద వెడ్జ్ when the block M reaches to the lowermost point. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక ఫార్ములా చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ బ్లాక్కి వెడ్జ్కి మధ్య పనిచేసే ఫోర్స్ ఏంటంటే ఇంటర్నల్ ఫోర్స్. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ 0, దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. కాబట్టి VCM అనేది కాన్స్టెంట్. VCM కాన్స్టెంట్ ఇనీషియల్లీ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0, ఫైనల్లీ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ 0. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒకటే మోడల్ కాబట్టి ఫైండ్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద వెడ్జ్ అన్నాడు. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ మాస్ ఆఫ్ ద బ్లాక్ ఇంటూ ఏంటి, మాస్ ఆఫ్ ద బ్లాక్ ఇంటూ displacement of the block with respect to wedge. Displacement of the block with respect to wedge divided by total mass. So x wedge is equal to minus mass of the block M, capital M. So displacement of the block with respect to edge అన్నట్టు. విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ అంటే 2.2. అదే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అయితే 2.2 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ అనేది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో డివైడెడ్ బై టోటల్ మాస్ 11M. MM క్యాన్సిల్. సో ఎక్స్ వెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, -0.2 మీటర్స్. అంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఉపయోగించే ప్రిన్సిపల్ ఏంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అంటే ఇనీషియల్లీ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏమవుతుంది 0,
ఫైనల్లీ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా జీరో అవుతుంది. దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. ఓకేనా. కాబట్టి బ్లాక్ కిందికి రీచ్ అయితే వెడ్జ్ అనేది బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది, -0.2 meters. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 3 బాడీస్ తీసుకుందాం. ఇదే కాన్సెప్ట్ మీద 3 బాడీస్ తీసుకుందాం. రైట్. ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి మూవ్స్ టు సెంటర్ ఆఫ్ ద బోట్ in opposite directions, find the displacement of the boat if initially system was at rest. Initially system rest annadu center of mass, velocity of center of mass 0. There is no change in position of center of mass. Acceleration of the center of mass is 0. కాబట్టి నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇక్కడ 0. సేమ్ అదే ఫార్ములా వేసుకోవచ్చు. ఏంటి, m1 dx1 ప్లస్ m2 dx2 ప్లస్ m3 dx3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ m1 అంటే పర్సన్ ఏ, m2 అంటే పర్సన్ బి, m3 అంటే బోట్. ఇప్పుడు వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్నారు, మూవ్స్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఆటోమేటిక్గా బోట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఎక్స్ డిస్ప్లేస్మెంట్ మూవ్ అయింది అనుకుందాం, ఎక్స్ సైడ్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ అన్నాడు. రైట్. ఇక్కడ m1 అంటే మనకి m1 అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడంటే ఏ మాస్ ఎంత ఇచ్చాడంటే 50 kg ఇచ్చాడు, బి మాస్ ఎంత ఇచ్చాడంటే 60 kg ఇచ్చాడు, మరి బోట్ మాస్ ఎంత ఇచ్చాడంటే 40 kg ఇచ్చాడు. ఈ ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 4 meters. రైట్. ఈ మూవ్స్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు, మూవ్స్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే వీడు ఈ చివరి వరకు రాలేదు, ఇక్కడ మధ్యలో వరకు సెంటర్ ఆఫ్ మాస్ వరకు వచ్చారు, సెంటర్ ఆఫ్ మాస్ వరకు వచ్చారు. రైట్. m1 అంటే 50 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఇప్పుడు వీటి ముందు నడుస్తూ ఉంటే బోట్ ఇడిపోతుందిగా, 2 - x ప్లస్ m2 ఇంటూ 60 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వీడు ఈ డైరెక్షన్లో పోతున్నాగా, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ అంటే మనం మైనస్ తీసుకుంటాంగా. ఓకేనా. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే -2 - x ప్లస్ m3 అంటే బోట్ 40 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే -x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. ఇదంతా అవుతుంది 100 - 50x -120. ఓకేనా. -60x -40x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ 100 - 120 ఎంత -20. ఇదంతా అవుతుంది మనకి ఇక్కడ చూడండి -110 150 x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 20 ఈజ్ ఈక్వల్ టు 150x. సో 0 0 క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ 2/15. 2/15 అంటే -0.13 meters సుమారు. ఎట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్. సో బోట్ మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్. ఓకేనా. అంటే మైనస్ అంటే టువర్డ్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ మైనస్ అనుకున్నాం, మళ్ళీ ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఇదేంటి, బోట్ మూవ్స్ ఫార్వర్డ్. మనం అనుకున్న దానికి రివర్స్. బోట్ మూవ్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ బై 0.13 meters. మనం అనుకుంది ఇక్కడ మైనస్ అనుకున్నాం, ఇక్కడ ప్లస్ వస్తే ఎస్ కరెక్ట్ అది. కానీ ఇక్కడ మనం మైనస్ అనుకుంటే ఇక్కడ మళ్ళీ మైనస్ వచ్చింది అంటే -0.13 అంటే బోట్ మూవ్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ బై 0.13. So let us discuss another problem.
A system was at rest, two masses of each other, two masses are attract each other due to the gravitational force. At some instant, both are moving at velocities v and 2v towards each other. Find m. Find m. అంటే ఫైండ్ మనకేంటి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ మీరు చూడండి, ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఆ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఈ రెండు మూవ్ అవుతున్నాయని ఒక పాయింట్ ఇచ్చాడు. అంటే ఈ రెండింటి మధ్య పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏంటంటే ఇంటర్నల్ ఫోర్స్. ఇంటర్నల్ ఫోర్స్ డు నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ 0. సో ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే m1v1 ప్లస్ m2v2 డివైడెడ్ బై టోటల్ మాస్. సో VCM 0. VCM 0 ఎందుకు అంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ విత్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఇంటర్నల్ ఫోర్స్, రైట్. దిస్ ఇస్ 0. సో మనకి m ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు m1 అంటే 1, v1 రైట్ సైడ్ పాజిటివ్, v లెఫ్ట్ సైడ్ నెగిటివ్, మైనస్ m ఇంటూ 2v. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ చెప్పండి. మనకి v ఈజ్ ఈక్వల్ టు మైనస్ v ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ 2v. కాబట్టి సెకండ్ మాస్ ఎంత అంటే vv క్యాన్సిల్, m ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే 1/2 kg, 0.5 kg. ఇది దీని ఆన్సర్ ఇది. సో హియర్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్, what is the next problem? Find the velocity of the platform after person jumps. After person jumps with respect to ice. ఈ పర్సన్ అనేవాడు ఐస్ మీద ఉన్నాడు, ఓకేనా. ఈ ప్లాట్ఫామ్ ఇది ఐస్ ప్లాట్ఫామ్ ఇది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పర్సన్ బ్యాక్ సైడ్ జంప్ అయ్యాడో మనకి ఇఫ్ సిన్స్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్, సో దట్ మూమెంటం కాన్స్టెంట్గా ఉండటం కోసం ఈ ప్లాట్ఫామ్ అనేది ముందు జరుగుతుంది. ప్లాట్ఫామ్ అనేది ముందు జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకేం కనుక్కోవాలి? ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అన్నాడు. డైరెక్ట్గా ఒకటే కాన్సెప్ట్ కాబట్టి ఫార్ములా వేద్దాం. ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ is equal to minus mass of the man into velocity of man with respect to ice or with respect to platform divided by ఇప్పుడు వీడు ఇక్కడ ఏం చేశాడు? దూకాడు. వీడు దూకిన తర్వాత ఏం జరిగింది? దూకిన తర్వాత మనకి ఓన్లీ మనం మాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనే వేయాలి. మాస్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఫైనల్ మూమెంటం అంటే నీకేంటి? ఓన్లీ ఇక ప్లాట్ఫామ్ అయి ఉండేది. ఇనీషియల్ మూమెంటం, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ is equal to ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ is equal to మాస్ ఆఫ్ ద మ్యాన్ అంటే ఎంత అంటే -25 ఇంటూ ఇది 5 ఇచ్చాడు డివైడెడ్ బై టోటల్ మాస్ ఎంత అంటే టోటల్ మాస్ కాదు, ఇక్కడ మాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అంటే 10. అందులో వెలాసిటీ ఆఫ్ ద మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు ఐస్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది మైనస్. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుందంటే 125/10 12.5 meters. సో ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇది మనకి దీని ఆన్సర్ ఇది, ఓకేనా.